అందరికీ శుభోదయం. ఈరోజు మనం 10వ తరగతి వెన్నెల పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం చల్దులు ఆరగించుట పాఠాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. మొదటిగా చల్దులు ఆరగించుట, ఆరగించడం అంటే భుజించడం, లేదు అంటే తినడం మనకు తెలుసు. చల్ది అంటే మామూలుగా చద్దన్నం, సద్దికూడు అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఉదయం గంజితోనో మజ్జిగతోనో తినేది మామూలుగా చల్దన్నం అని అంటూ ఉంటాం. ఆ చల్దుల్ని ఆరగించుట అంటే భుజించుట. మరి ఈ పాఠాన్ని శీర్షికగా ఎందుకు పెట్టారు, అసలు ఈ పాఠం దేని గురించి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాఠాన్ని తెలుసుకోబోయే ముందు మరి పాఠంలో మొట్టమొదటిగా చదవండి, ఆలోచించి చెప్పండి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇందులో కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో, ఏ మాసం? కార్తీక మాసం. మాసం అంటే నెల. మన తెలుగు నెలలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? మామూలుగా మార్చి, మనకు ఉగాదితో మొదటి తెలుగు నెల ప్రారంభం అవుతుంది. ఓకే, కార్తీక మాసం అని వినగానే మనకి కార్తీక మాస వనభోజనాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. కార్తీక మాస వనభోజనాలు అనేది ఎక్కువగా బంధువులు స్నేహితులతో ఎక్కువగా మనం గడుపుతూ ఉంటాం. అది ఎక్కువగా ఎక్కడ? చెట్ల నీడలో, ఎక్కువగా ఉసిరిక చెట్ల నీడలో కార్తీక మాస వనభోజనాలను చేయడం అనేది మన పరిపాటి. ఓకే, ప్రత్యేకించి ఉసిరి చెట్టు ఓకే కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. వనము అంటే తోట కదా, చెట్లు ఒత్తుగా ఉంటే అడవి. ఓకే, తోట, దీన్ని వనం అని అంటూ ఉంటాం. అంటే చెట్ల దగ్గర చెట్ల నీడలో భోజనాలు చేస్తే దాన్ని వనభోజనం అని పేరు పెట్టారు మన పెద్దలు. ఓకే, అది ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ప్రకృతితో మన బంధం, ప్రకృతికి మనకి సంబంధం ఏంటి? అసలు ప్రకృతి అని దేనిని అంటాము అంటే, ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేది, మన చేత సృష్టింపబడనిదే ప్రకృతి కదా. మీకు బాగా తెలుసు, మనకి గాలినిచ్చే జీవవాయువునిచ్చే చెట్టు అవ్వచ్చు, ఓకే, కొండలు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, ఇవేవి మనం సృష్టించలేదు, దేవుడి చేత సృష్టించబడ్డాయి. వాటినే ప్రకృతి అంటాం. ఆ ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, అది మనకు తెలుసు. ఓకే, ప్రకృతితో మనకి సంబంధం ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అన్నది మనం పాఠాల ద్వారా తెలుసుకుంటాం. ఓకే, భోజనాలు ఎవరితో చేస్తాం? స్నేహితులతో, బంధుమిత్రులతో. ఓకే, దాన్ని ఏమంటాము? వనభోజనం. ప్రత్యేకంగా ఉసిరిక చెట్టు నీడన అని చెప్పారు. అంటే ఉసిరి చెట్టు అనేది ఔషధ గుణం ఉన్నటువంటి చెట్టు. ఇలాంటి చెట్లు ఇంకా ఏమున్నాయి చెప్పండి, మీకు తెలుసు కదా. ఉసిరిక చెట్టు, ఓకే, వేప చెట్టు, ఇలా తులసి చెట్టు, ఇలాంటివన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు మన చుట్టూ ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పేరా చూసాం కాబట్టి ఇప్పుడు పై పేరాలోకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. పై పేరా దేని గురించి ఉంది? వెరీ గుడ్, కార్తీక మాసం గురించి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసం ప్రత్యేకత ఏంటంటే, కుటుంబ సభ్యులు బంధువులు అందరితో కలిసి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ చెట్ల కింద భోజనం చేస్తూ సంతోషంగా గడిపే దినం. మీరు ఇటువంటి వాటిలో ఎప్పుడైనా పాల్గొన్నారా? దాని గురించి చెప్పండి. ఎప్పుడైనా పాల్గొన్నారా? ఆలోచించండి. వెరీ గుడ్, మీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళతో మీరు వెళ్ళే ఉంటారు. ఓకే, ఒక్కొక్కసారి బడి నుంచి కూడా వనభోజనాలకు కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. నెక్స్ట్, పాఠం యొక్క ఉద్దేశం. ప్రతి పాఠానికి కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఎందుకు? ఆ వయసు పిల్లలు ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకి అవసరమైన విలువలతో కూడినటువంటి ఏ పాఠాన్ని మీ వయసు వాళ్ళకి పెంపొందించాలో చాలామంది ఆలోచించి ఒక పాఠ్య ప్రణాళికను రూపింపచేసి ఇచ్చినదే మీ యొక్క పాఠం. మరి ఈ ఉద్దేశం ఏంటి? బాల్యంలో స్నేహితులతో కులాసాగా గడిపే సంఘటనలు ఎప్పటికీ గుర్తుంటాయా మీ అందరికీ? ఓకే, కాబట్టి ఇటువంటి ఆటలు ఆనందాలు ఇతరులను నొప్పించకుండా ఆస్వాదించాలని, నొప్పించకుండా ఆస్వాదించాలి అంటే బాధ పెట్టకుండా అని అర్థం. నొప్పించకుండా ఆస్వాదించడం అంటే బాధ పెట్టకుండా ఉండడం అని అర్థం. ఓకే, నొప్పించకుండా, బాధ పెట్టకుండా. ఆస్వాదించడం అంటే ఏంటి? ఆస్వాదించడం అంటే వాళ్ళని బాధ పెట్టుకుంటా మనం సంతోషించడం. బాల్యం అంటే చిన్నతనం, కులాసాగా అంటే చాలా సంతోషంగా,
గడిపే సంఘటనలు అంటే అనుభవాలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి అలా గుర్తుండేటటువంటి ఆటలు ఆనందాలు ఏం చేయాలి అంటే ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టకుండా మనం సంతోషించాలి అని చెప్పడమే భాగవతంలో వర్ణించిన బాలకృష్ణుని లీలలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఓకే, బాలకృష్ణుని లీలలు వర్ణిస్తూ మరి కృష్ణుడు చిన్నతనంలో ఏ ఏ చిలిపి పనులు చేశాడు, స్నేహితులతో ఏ విధంగా ఆడుకునేవాడు, స్నేహితుల్ని ఎలా చూసుకునేవాడు, ఎలా సంతోషపరిచేవాడు, అందరికీ ఆనందదాయకంగా ఆయన జీవితాన్ని ఏ విధంగా గడిపాడో తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. తర్వాతగా మనం చెప్పుకునేది పాఠ్యభాగ వివరంలో భాగవతం ఏ ప్రక్రియకు చెందినది? పురాణ ప్రక్రియకు చెందినది. మనకి వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ లేదంటే మధ్యలో అడగడం కానీ జరుగుతుంది. ఏ ప్రక్రియకు చెందినది అంటే పురాణ ప్రక్రియ. పురాణం అంటే ఏంటి? పాతదైనా కొత్తగా కనిపించేది. మరి పాతదైనా కొత్తగా కనిపించడం అంటే ఏంటి అంటే ఎన్నిసార్లు అవి వినినప్పటికీ, ఎన్నిసార్లు అది చదువుతూ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా అందులో ఏదో కొత్తగా అనిపిస్తూ ఇంకా తెలుసుకోవాలి అని అనిపించడమే పాతదైనా కొత్తగా కనిపించడం. పురాణాలు మనకి ఎన్ని అంటే 18. అష్టాదశ పురాణాలు అంటారు. అష్ట అంటే 8, దశ అంటే 10. ఓకే, అష్టాదశ పురాణాలు. వాటిలో భాగవతం ఒకటి. మన 18 పురాణాలలో కూడా మహాభాగవతం ఒక పురాణం. ప్రస్తుత పాఠం శ్రీ మహాభాగవతం 10వ స్కంధంలోనిది. భాగవతం మొత్తం 12 స్కంధాలు. ఎన్ని స్కంధాలు? 12 స్కంధాలు. ఇందులో ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఏ స్కంధానికి చెందినది? 10వ స్కంధంలోనిది ఈ ప్రస్తుత పాఠం. మరి ఈ స్కంధంలో ఏం పొందుపరిచాడు అంటే కంసుడు రేపల్లెకు పంపిన వేగులు, కృష్ణ లీలల గురించి కంసునితో చెబుతూ ఉన్న సందర్భంలో. మరి కంసుడు ఎవరు? కంసుడు ఒక వేగుల వారిని పంపించాడు. ఎక్కడికి? రేపల్లెకు. ఎందుకు? కృష్ణుణ్ణి చూడడానికి. ఓకే, మరి కృష్ణుని వెతకాల్సిన అవసరం ఏంటి కంసుడికి? ఎవరి కంసుడు? కంసుడికి కృష్ణుని వెతకాల్సిన అవసరం ఏంటి? వేగుల వారిని రేపల్లకు పంపాల్సిన అవసరం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కంసుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే కంసుడు మధురా నగరాన్ని పరిపాలిస్తున్న ఉగ్రసేనుని కుమారుడే కంసుడు. కంసుడు చాలా మహాబలశాలి. చిన్నప్పటి నుంచి కూడా, చిన్నతనంలో ఆడుకునేటప్పటి నుంచి కూడా స్నేహితులను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, ఆడుకునేటప్పుడు వాళ్ళని విసిగించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని విసిగించడం, ఇలా కంసుడి స్వభావం ఉండేసరికి ప్రతి ఒక్కరూ కంసుడు అంటే చాలా భయపడిపోవడం మొదలుపెట్టారు. అయితే ఈ యొక్క కంసుడికి ఎంత చెడ్డవాడికైనా ఒక మంచి లక్షణం ఏ విధంగా అయితే ఉంటుందో, ఆయన పినతండ్రి కుమార్తె అయినటువంటి దేవకి అంటే కంసుడికి చాలా ఇష్టం. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించి తానే రథసారథిగా మారి వాళ్ళని అత్తగారింటికి పంపించడానికి వెళుతూ ఉన్న మార్గ మధ్యంలో ఒక శబ్దాన్ని అకస్మాత్తుగా వింటాడు. ఆకాశవాణి శబ్దం. అది వినగానే ఆ శబ్దం ఏమని వినిపిస్తుందంటే, ఈ అమ్మాయికి జన్మించిన అష్టమ సంతానంలోనే నీ చావు ఉంది అని ఎప్పుడైతే విన్నాడో వెంటనే, చావు అంటే ఎవరికైనా భయమే కదా, ఎంత సొంత వాళ్ళ వల్ల మనకి అపాయం వస్తూ ఉన్నా మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనం ఏమైనా చేయడానికి సిద్ధపడతాం కదా. అలానే వీళ్ళిద్దరిని చంపాలి అని మొట్టమొదటిగా ఆలోచించి తర్వాత ఏమనుకున్నాడంటే, సరే అమ్మాయి అంటే చాలా ఇష్టం కాబట్టి చెల్లెలు చంపడం ఇష్టం లేక చెరసాలలో బంధించి పుట్టిన ప్రతి సంతానాన్ని మగబిడ్డ అయితే కనుక ఖచ్చితంగా వధించడం ఆరంభించాడు. అయితే 8వ సంతానంగా మరి దేవకి మగబిడ్డకి సంతానాన్ని ఇస్తుంది. ఆ రాత్రి వసుదేవుడి స్నేహితుడు రేపల్లెలో నందుడు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆమె భార్య యశోద. యశోద అదే సమయంలో ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. అయితే వసుదేవుడు ఈ మగబిడ్డను తీసుకొని వెళ్ళి ఆ ఆడబిడ్డను తీసుకొని వచ్చి ఆమె పక్కన పడుకోబెట్టి మరి కంసుడికి ఆడబిడ్డ అని చెప్పేసరికి విడిచిపెట్టేయడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే విడిచిపెట్టేశారో తర్వాత మళ్ళీ ఒక స్వరం వింటాడు, నిన్ను వధించడానికి ఆల్రెడీ భూమి మీద జన్మించాడు అని. అప్పటి నుంచి కంసుడు వేట. ఎవరి కోసం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతున్నాడు చుట్టుపక్కల అంతా కూడా అలా గాలిస్తూ 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 వేగుల వారిని పంపుతూ ఆ బలశాలుడు నన్ను వధించడానికి పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో వెతకడమే కంసుడిది జీవితం పరమార్థం అయిపోయింది. ఓకే, అది కంసుడి యొక్క స్టోరీ. ఆ తర్వాత మల్ల యుద్ధంలోనే ఎక్కడో కంసుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగి శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తాడు. అది వేరే స్టోరీ. ఓకే, ఇంతవరకు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కవి పరిచయం చూద్దాం.
మరి ఇంత చక్కగా మంచి శ్లోకాలతో చక్కగా ఈ యొక్క చల్దులు ఆరగించుట పాఠాన్ని మనకి అందించినటువంటి బమ్మెర పోతన గారి కవి పరిచయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బమ్మెర పోతన గారు 15వ శతాబ్దానికి చెందినవారు. ఈ యొక్క మహాభాగవతంలో 18,000 శ్లోకాలు, 335 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క మహాభాగవతం రచించినటువంటి గొప్ప కవి బమ్మెర పోతన. ఓకే, సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభాగవతాన్ని తెలుగులో ఎంతో రమణీయంగా మనకు అందించినటువంటి కవి మన బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దం వాడు. జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, కేసన. ఈయన రచనలు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం మొదలైన రచనలు చేశాడు. ఇతనికి సహజ పండితుడు అనే బిరుదు కలదు. ఈయన రచనా శైలిలో ఈయన ప్రత్యేకత ఏంటి అంటే నుడికారంతోనూ శబ్దాలంకారాల ప్రయోగంతోనూ రచనలు చేయడమే మన పోతన గారి ప్రత్యేకత.